నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. చదవండి. చాలు. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, ఏంటివి? ఇశ్రాయేలీయులకు విధించవలసిన న్యాయ విధులు. ఎవరికండి అంటే న్యాయ విధులు, న్యాయము ఎవరికి? మోషే ద్వారా చెప్తున్నాడు ఇక్కడ. సరే, రెండవ వచనం చదవండి. నీవు హెబ్రీయుడవైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియూ ఇవ్వకనే నిన్ను విడిచి స్వతంత్రగును. అంటే అర్థం ఏంటి? హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీయులు అంటే ఎవరు? మోజెస్, ఇశ్రాయేలీయులు. యాకోబు పుట్టిన 12 మంది పిల్లల్లో నుంచి వచ్చిన 12 గోత్రంలో నుంచి వచ్చిన పిల్లలందరూ ఇశ్రాయేలీయులు. వారిని ఏమంటారు? హెబ్రీయులు అంటారు. హెబ్రీ భాష కలిగి ఉంటారు కనుక వాళ్ళు హెబ్రీయులు అంటారు. తెలుగు వాళ్ళు అంటే ఎవరు? తెలుగు భాష కలిగిన 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళు. ఇప్పుడు హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీ భాషను కలిగిన 12 మంది గోత్రంలో నుంచి వచ్చిన లక్షలాది మంది, ఆ 12 మంది పిల్లలకు పుట్టిన లక్షలాది మంది. హెబ్రీయులే దాసులుగా చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల వరకు దాసుడుగా ఉండొచ్చు ఒకటింట్లో యజమాని దగ్గర? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు దాసులుగా ఉండాలి. 7వ సంవత్సరం ఏమవ్వాలి? ఆ దాసుడు ఏమీ ఇవ్వకే అని రాయబడి చూడండి. ఏమీ ఇవ్వకే, ఈ పదం మీకు ఉపయోగపడాలి. 7వ సంవత్సరమున స్వతంత్రుడు అవుతాడు. ఏమీ ఇవ్వకుండానే, యజమానికి ఏమీ ఇవ్వకుండానే, ఏమీ చెల్లించకుండానే యజమానికి అతను స్వతంత్రుడై తన దేశానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడది? ఎప్పుడు చెప్పాలి మరి అట్లా. లేవియకాండం 15వ అధ్యాయం. మీరు చెప్తుంటే నేను ముందుకు పోతా అంటాను. కాన్సన్ట్రేషన్ అంతా మీకు ఇక్కడే ఉందా లేదా అనేది నాకు తెలియాలి కదా. లేవియకాండం 15వ అధ్యాయము 12వ వచనం. లేవియకాండం 25వ అధ్యాయము 39వ వచనం. చూసారా? లేవియకాండం 25వ అధ్యాయము 39వ వచనం. నీ యొద్ద నివసించు. లేవియకాండము 25:39. ఓకేనా? నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేసుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు. సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా. ఏ సంవత్సరం వరకు? సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది? కనుక ఆ సంవత్సరం వరకు అతను ఏమై ఉండాలి? దాసుడై ఉంటాడు. 41 చదవండి. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించున్నట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలైనగా వారు నాకే దాసులై ఉన్నారు. అంటే దేవునికే దాసులు అని అర్థం. ఏ యజమానికి భూమి మీద దాసులు కారు, కానీ నాకే దాసులు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వాటిని కఠినముగా చూడకూడదు. ఇక్కడ 41వ వచనం మనకి ఇంపార్టెంట్. సునాద సంవత్సరం వచ్చినప్పుడు దాసుడు ఏమవుతాడు? స్వతంత్రుడు అవుతాడు. అక్కడ ఎక్కడికి పోతాడు స్వతంత్రుడై అంటే? అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు అని రాయబడింది. పితరుల స్వాస్థ్యము. అలాగే మన పితరుడెవరు? దేవుడు. ఆయన మనకెప్పుడు ఇస్తాడు స్వతంత్రము?
పాపం అనే దాస్యం నుండి మనం విడిపించబడినప్పుడు. మన సునాద సంవత్సరం ఏంది? యేసుక్రీస్తు వారు మన కోసం సిలువ వేయబడినప్పుడు. నా వైపు చూస్తున్నారా? యేసుక్రీస్తు వారు సిలువ వేయడమే మనకు సునాద సంవత్సరం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం వల్ల మనం ఏమయ్యాము? మనము దాసత్వం నుండి స్వతంత్రులయ్యాము. ఏమీ ఇయ్యకే 21వ అధ్యాయము 2వ వచనములో నిర్గమకాండంలో ఏమీ ఇయ్యకే దాసులం. మనం ఎప్పుడు ఒక యజమానికి దాసులుగా ఉంటిమి. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఎవరు ఆ దాసుడు? చూడండి, 8వ అధ్యాయము. మనం ఎవరికి దాసులుగా ఉంటామో ఒకసారి గమనిద్దాం. 8వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే 89వ పేజీ కొత్త నిబంధనలో, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా. అది అంటే వాళ్ళు సత్యం నమ్మనంత వరకు స్వతంత్రులు కాదు, దాసులు. ఎవరికి దాసులు? 34. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు. అది కుమారుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళని స్వతంత్రులు చేయాలి. ఎప్పుడు స్వతంత్రులు అవుతారు? సత్యము నమ్మినప్పుడు. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నమ్మినప్పుడు వీళ్ళు ఏమవుతారు? స్వతంత్రులు అవుతారు. ఎప్పటి వరకు వాళ్ళు స్వతంత్రులు కారు? యేసుక్రీస్తు నమ్మనంత వరకు. ఎవరికి దాసులై ఉన్నారు? పాపానికి దాసులై ఉన్నారు. ఎవరికి దాసులు? రోమాపత్రిక 6వ అధ్యాయము. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 137వ పేజీ కొత్త నిబంధనలో తీశారా? 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే అర్థం ఏంటంటే పాపం మిమ్మల్ని ఏం చేస్తుందంటే యజమాని అయిపోయింది, మీరు దాసులు అయిపోయారు. కనుక ఇక్కడ నుంచి మీ పాపాన్ని ఏలనీయకుండా చూసుకోండి. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను నీతి సాధనముగా దేవునికి. ఎప్పుడైతే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వము, అంటే పాపం యజమాని వచ్చి రారా పాపం చేయరా అని అన్నది నిన్ను. ఎందుకంటే నువ్వు పాపం నుంచి ధర్మశాస్త్రం నుంచి కృప వైపు తిరిగావు. ఇప్పుడు నువ్వు పాపానికి ఏం కాదు? దాసుడు కాదు. 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ విధేయతకే కానీ దేనికి మీరు లోబడదరో దానికే దాసులు కదని. అది మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ అని రాబడించండి. అంటే ఒకప్పుడు ఏమిటికి దాసులై ఉన్నారు? కానీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేనికి దాసులయ్యారు? చూడండి, ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగించబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. పాపానికి ఆపోజిట్ నీతి అంటే సత్యం. అంటే సత్యానికి ఏమయ్యారు? దాసులయ్యారు. పాపము నుండి మనం విడిపింపబడి దాసులయ్యాం. అలాగే ఏమన్నా ఇచ్చామా దేవుడికి మనము అంటే 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏమీ ఇవ్వలేదు యేసుప్రభువు వారికి, మన యజమానికి. ఇక్కడ కూడా 6 సంవత్సరాలు 21వ అధ్యాయం నిర్గమకాండానికి వస్తే 62వ పేజీ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇక్కడ యజమాని రూపంలో కనబడుతున్నాడు. దాసుడు నా రూపంలో మీ రూపంలో కనబడుతున్నాడు. సునాద సంవత్సరం అనగా 7వ సంవత్సరం రాగానే ఎలాంటి దాసుడైనా 6 సంవత్సరాలు మాత్రమే చేయాలి. అంటే ఒకరోజు అతనికి స్వతంత్రం ఉందని ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే భవిష్యత్తులో ఎక్కడో ఎవరిలోనో స్వతంత్రం ఉందని ఇక్కడ ఇది ఛాయా రూపంలో చూపిస్తుందన్నమాట. ఈ వాక్యము
ఒక ఛాయను గమనిస్తూ ఉంది. రాబోయే కాలంలో నీ ఆత్మకు నీకు శాశ్వతంగా పాపం నుండి విమోచన ఉంది, నువ్వు స్వతంత్రుడు కాబోతున్నావు, సత్యం భూమి మీదకి వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇకపోతే 21వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేద్దాం. వాడు ఒంటిగా వచ్చింటే ఒంటిగానే ఇంటికి వెళ్ళాలి. వానికి భార్య ఉండిన ఎడల వచ్చేటప్పుడు భార్య కూడా తీసుకొచ్చింటే భార్యాభర్తలు ఇరువురు దాసులుగా ఉంటే 7వ సంవత్సరం ఇద్దరు వెళ్ళిపోవాలి. వాని యజమానుడు వానికి భార్యను ఇచ్చిన తర్వాత ఆమె వలన కుమారులైనను కుమార్తెలైనను కనినెలా ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమాని సొత్తే కానీ వాని ఒంటరిగానే పోవలను. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహం అయితే గిన వివాహం చేసింటే గిన యజమానుడు పిల్లల్ని భార్యను వదిలేసి ఒంటరిగానే వెళ్ళిపోవాలి. 5వ వచనం. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నా యజమాని అంటే 7వ సంవత్సరం వచ్చింది, ఆ సమయంలో నువ్వు వెళ్ళిపోవాలి. కానీ ఆ సంవత్సరం వెళ్ళిపోకుండా నా యజమాని అంటే నాకు ఇష్టము, నా భార్య అంటే నాకు ఇష్టము, నా పిల్లలంటే నేను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను, అంటే దేవాలయం దగ్గరికి, న్యాయాధిపతుల దగ్గరికి. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాడిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహమైన కనుక భార్య కానీ పిల్లలు కానీ యజమానుడు కానీ నేను విడిచి వెళ్ళలేను, నాకు సునాద సంవత్సరంలో ఎన్నొచ్చినా నేను నిత్య దాసుడుగా ఉంటాను, నిత్యము దాసుడుగా ఉంటాను అనిగిన అతను ఒప్పుకుంటే ఎన్ని సునాద సంవత్సరంలో వచ్చినా కూడా ఇతను ఏం కాడు, చనిపోయేదాకా చెప్పండి దాసుడుగానే ఉంటాడు. ఏం చేయాలి? గుర్తేంటి? నిత్య దాసుడు అనడానికి గుర్తేంటి చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. నిత్య దాసుడు అనడానికి గుర్తేంటి? చెవుకి రంధ్రం పెడతారు. ఏం పెడతారు? ఈ రంధ్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? నిత్య దాసులు. అలాగే మనం లోకముని ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువగా ఈ లోకమును కానీ పిల్లల్ని కానీ భార్యను కానీ ఎక్కువ ప్రేమిస్తే దేవుడు కూడా ఏం చేస్తాడంటే సాతానుకు అప్పగించి మనకు నిత్యము ఒక ముద్ర వేసేస్తాడు. మీరు నా సంబంధులు గారు, మీరు లోక సంబంధులు అని లూకా సువార్త 14:25 రాయబడింది. మీరు చదువుతారా తొందరగా? లూకా సువార్త 14:25 ఎవరు తీస్తారో వాళ్ళు చదవండి. కొత్త నిబంధనలో ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దాం. 67వ పేజీ. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగాడు. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషించుకుంటే వాడు నాకు అది అంటే అర్థం ఏంటి? నాకంటే ఎక్కువగా ఏది ప్రేమించినా కూడా నువ్వు నాకు శిష్యుడు కావు. నీకు లోకమే కావాలా? నిత్యము లోకమే కావాలా? నీకు నిత్యము పాపమే కావాలా? అయితే నీకు నేను ముద్ర వేస్తున్నా. అంటే ఎక్కడ వేస్తాడంటే ఈ చెవుకు కాదు, ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవుగలవాడు వినురుగా, కానీ ఆత్మ సంబంధమైన చెవికి వేస్తాడు ముద్ర. కనుక నిత్యదాసుడు అన్నమాట వాడు ఇంకా లోకానికి పాపానికి. ఇంకా వాడిని ఎవడు విడిపించలేడు, దేవుడు కూడా వాడిని విడిపించలేడు. ఈ ప్యాటర్న్ మనకు అక్కడ అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇకపోతే కిందికి రండి. 21వ అధ్యాయము 62వ పేజీ పాత నిబంధనలో నిర్గమకాండానికి వచ్చేసినాను. 7వ వచనం. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినడలా దాసులైన పురుషులు వెళ్ళినట్లు అది వెళ్ళిపోకూడదు. అంటే పైన పురుషుడు ఏ రకంగా 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరం వెళ్ళిపోతారు కదా, అలా ఏమి వెళ్ళిపోకూడదు. ఏంటి ఏమేకు అంటే చూడండి, దానిని ప్రదానము చేసుకుని యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిచిపోవునట్లు అవకాశము ఇవ్వాలి. దాన్ని వంచినందున అన్ని జనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. అంటే ఆ యజమానుడు ఆమెను ప్రదానం చేసుకున్నాడు కనుక అతనికి ఇష్టం ఉంటే ఆమె వెళ్ళడానికి ఇష్టము వదలకూడదు. ఆ యజమానుడు వద్దు అనుకున్నప్పుడే ఆమె ఏం చేయాలి? వెళ్ళాలి. ఇది స్త్రీ విషయంలో చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదవండి 8వ వచనము. దానిని ప్రదానము చేసుకొనిన యజమాని దృష్టికి అది ఇష్టురాలు. అంటే ఆ యజమాని చాలా ఇష్టం ఉంది ఆమె పట్ల. ఒకవేళ కాని ఎడల అది విడిచిపోబడినట్లు అవకాశము అది. నాకు ఇష్టం లేదు ఈమెతో, సునాద సంవత్సరం నేను ఏమైనా వదిలేస్తున్నాను అన్నప్పుడు పోవాలి. ఒకవేళ ఇష్టం ఉంటే
అక్కడే ఆమె నిత్యము ఉండాల్సిందే. 9వ వచనం, తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఒకవేళ తను కాకుండా తన కుమారుడికి కూడా ఆమెను ప్రదానం చేస్తే, దాసి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరే. ఇద్దరు ఎవరు? మిగతా ఇద్దరు అది ఆ లెక్కలో చెప్తున్నాడు ఇక్కడ. దాసులు వేరు, వాళ్ళు కూడా భార్యలుగానే ఉంటారు, కానీ దాసి. సారా భార్య, హాగరు దాసి. దాసి అని రాయబడింది కొత్త నిబంధనలో కూడా. హాగరు దాసి అని రాయబడింది. అంటే దాసి అంటే ఈ విధానంలో అర్థం చేసుకోవాలి మనం. కనుక దాసిని వివాహం చేసుకొని ఉంటే, ఎవరు ప్రదానం చేసుకొని ఉంటే యజమానుడు ఆమె విషయంలో ఇష్టం లేకపోతే 7వ సంవత్సరం పంపించవచ్చు, లేదా ఆమె నాకు కావాలి అంటే నిత్యము ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ కుమారునికి కూడా తనకు కాకుండా తన యజమాని కుమారుడికి కూడా ఆ అమ్మాయిని ఇచ్చి ఉంటే దాసిగా ఏం చేయాలంట చూడండి. కుమార్తెల విషయమై న్యాయ విధిని బట్టి దాని ఎడల, ఒకవేళ ఈ యజమానుడి కుమార్తెలు ఉంటే నిజంగా ఆమె పట్ల ఎలా చేస్తాడో న్యాయమో అదే రకంగా తన కోడల పట్ల కూడా, అంటే కుమారుని యొక్క భార్య పట్ల కూడా చేయాలి. ఏంటది? 10వ వచనం, ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఒకవేళ ఆ కుమారుడు తను ప్రదానం చేసుకున్న తర్వాత మరొక ఆమెను కూడా దాసిగా చేసుకుని, లేదా మరొక ఆమెను వివాహం చేసుకుంటే ఈ మొదటి దానికి ఆహారం తక్కువ చేయకూడదు, వస్త్రాలు తక్కువ చేయకూడదు, సంసార ధర్మం తక్కువ చేయకూడదు. ఈ 3 తక్కువ చేయకూడదని కింద రాయబడి చూడండి. ఈ 3 దానికి కలగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రాలై పోవలెను. ఒకవేళ నేను వస్త్రం ఇవ్వను, నేను సంసార ధర్మం చేయను, ఆహారం ఇవ్వను, ఆమెను స్వతంత్రంగా వదిలేయండి అని చెప్తే ఆమెను వదిలేసే కూడా అవకాశము ఉంది. లేదు ఆమెను ఉంచుకుంటాను అంటే రెండో ఆమెను ప్రదానం చేసుకున్నా సరే ఆ మొదటి దానికి మాత్రం ఈ 3 ఖచ్చితంగా చేసే తీరాలి. ఇది ధర్మం అనవడం వాళ్ళకి. ధర్మాలు, న్యాయ విధులు, న్యాయంగా జరిగించాల్సిన విధులు. ఇకపోతే కిందికి వస్తాం మనం. 12వ వచనం చదువుదాం. నరుని చావగొట్టిన వారికి నిశ్చయముగా మరణశిక్ష. ఒక మనిషిని చంపితే కావలసికి ఆ మనిషిని కూడా ఏం చేయాలి? చంపేయాలి. కావలసికి ఒక మనిషిని చంపితే ఆ మనిషిని కూడా ఏం చేయాలి? చంపాలి. అది తెలిస్తేనే, అది 2-3 సాక్షుల మీదట అది రుజువు అయితేనే. ఇప్పుడు 13వ వచనం చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగినడలా వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించేదను. ఇప్పుడు చదివినారు కదా, దాన్ని అర్థం చెప్పండి. ఈ 13వ వచనం యొక్క అర్థం చెప్పండి, చదవండి మరొకసారి. చంపాలన్న ఆలోచన లేకపోయినా దైవికముగా వాని చేత హత్య జరిగినడలా వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించాలి. ఏం చెప్పండి, దాని మీనింగ్ చెప్పండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాస్త ఆగి చూద్దాం, బాగా చెప్పాలా, వివరం చెప్పాలమ్మా. చదివారు చెప్పండి, వ్యాఖ్యానం చేయండి దాన్ని. చెప్పవు, నువ్వు చెప్పు. 13వ వచనం. కట్టు చదువురా. చంపాలనుకోలేదు నువ్వు, ఏమని చంపాలనుకోలేదు కానీ ఇప్పుడు ఒక పిల్ల పోతుంది అనుకో, దానికి యాక్సిడెంట్ అది దేవుడు అది ఆ టయానికి జరగాలని చెప్తున్నాడు కాబట్టి ఆ టయానికి జరిగిపోతుంది దైవికంగా. నువ్వు చెప్పు.
ఆయన నేను చెప్పినాను కదా, చెప్తుంది ఆయన. చెప్పు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక కుక్క అడ్డం వస్తుంది, ఇద్దరు బైక్లో పోతుంటారు. ఆ కుక్క ఆ సమయంలోనే అడ్డం వస్తుంది, రాత్రి 7 గంటలప్పుడు. అవునా? కూర్చో. వాళ్ళిద్దరు కింద పడతారు. అయినా సరే అక్కడ చచ్చిపోవాల్సిన వాడు చచ్చిపోడు. అదే సమయంలో టాటర్ వచ్చి తొక్కేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ కుక్క తప్ప, డ్రైవింగ్ చేసిన తప్ప, ట్రాక్టర్ అని తప్ప? ట్రాక్టర్ చేత, కుక్క చేత దేవుడు చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. దట్ ఈస్ ద యాక్సిడెంటల్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ గాడ్ డిలీవర్ అన్నాడు, అంటే దేవుడే ఆ మరణాన్ని వానికి ఆ మనిషి ద్వారా ఇస్తాడు. యాక్సిడెంట్ అవ్వాలన్నా దేవుని ఉద్దేశం ఉండాలంటున్నాడు బైబిల్. అది యాక్సిడెంటల్ అన్నప్పుడు ఆ యాక్సిడెంట్ అవ్వాలన్నా దేవుని ఉద్దేశంతోనే వాడిని తీసుకొచ్చి పడేస్తాడు. ఒకటి కావాల్సికే చేసే హత్య, రెండవది 13వ వచనం మళ్ళీ చదవండి దాన్ని. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఎవడైతే హత్య చేశాడో తెలియకనే చేశాడు వాడు, కానీ దాని వెనకాల దేవుడు చేయించాడు. వాని చేత ఎవరు చేయించారు? దేవుడే చేయించాడు. అంటే మన చేతిలో ఏమీ లేదు. ఏది జరగాలన్నా కూడా ఆ దేవుడు ఆ సమయానికి అది నిర్ణయిస్తేనే జరుగుతుంది. దీన్ని యాక్సిడెంట్ అంటారు. ఆర్టీసీ బస్సు వస్తుంటుంది. ఆ ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు తెలియకుండా ఒకడు బైక్ ఓడిపోయి దాని కింద పడ్డాడంటే, చచ్చిపోయాడంటే అతను ఏమీ చేయలేదు, ఇతను ఏమీ చేయలేదు, కానీ ఆ ఆర్టీసీ బస్ ద్వారా, ఆ డ్రైవర్ ద్వారా ఇతను చంపాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. యాక్సిడెంట్ అనే మనం పేరు పెడతాం దీనికి, కానీ దేవుడు ఆ రకంగా చావాలని నిర్ణయం చేసుకుంటాడు. ఒక ట్రైన్ కాలిపోతుంది, 100,000 మంది చచ్చిపోతారు. 3 ట్రైన్లు 4 ట్రైన్లు గుద్దుకుంటాయి. ఆ సమయంలో ఒక్కడు సిగ్నల్ తప్పు ఇవ్వడం వల్ల అంతమంది చచ్చిపోతారు. కారణం ఆ సిగ్నల్ తప్పు ఇవ్వడానికి అప్పుడు దేవుడు వాడుకుంటాడు. కానీ ఇది దైవికంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది, ఇది సామాన్యంగా ఆలోచిస్తే అర్థం కాదు. అంటే ఇవన్నీ దేవుడే చేస్తున్నాడంటే, పుట్టించేవాడు దేవుడే, చంపేవాడు దేవుడే, ఆయన ఇష్టం అది. ఆయన ఎవరిని ఎప్పుడు ఎట్లా చంపాలో తెలుసు. కనుక దైవికముగా జరుగుతాయి. కొన్ని విషయాలు మీకు ఉదాహరణ బైబిల్లో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడితో మనం ముగిద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం చదవండి ముందు. దావీదు జనులు 245వ పేజీ నంబరు పాత నిబంధనలో. దావీదు జనులు అదిగో చూసారు, జాగ్రత్తగా వినండి. అక్కడ డాషులు ఉన్నప్పుడు విడిదీయాలి, ఓకేనా? దావీదు జనులు అంటే దావీదు జనులు అంటున్నారు ఈ విషయం. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు. ఎవరికి అతడెవరు? సౌలు. పైన ఉన్నాడు చూడండి, 1వ వచనంలో సౌలు అని ఉంది. అంటే సౌలు అని రాజుకు దావీదు చేసే విధానం. నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చేనని అతనితో అనగా. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తానని. ఇప్పుడు జనులందరూ అంటున్నారు, అదిగో నీ శత్రువు ఇప్పుడు దొరికాడు సౌలు, అతని నువ్వు ఏం చేస్తావు వచ్చేయి. దేవుడు చెప్పాడు కదా, నీ చేతికి అప్పగిస్తానన్న దినం వచ్చింది. అంటే దేవుడే అప్పగిస్తాడు. 10వ వచనం చదువుదాం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించేనో నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పిన నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు అప్పగించాడు, అయినా సరే నేను వదిలేశాను నేను అంటున్నాడు సౌలుతో. ఇకపోతే కిందికి రండి,
18వ వచనం. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిమంతుడు అని సౌలు అన్నాడు. అంటే దేవుడు ఆ సమయంలో అప్పగించాడు, అయినా సరే దావీదు అతన్ని చంపలేదు. అంటే యాక్సిడెంటల్గా ఇప్పుడు దావీదు ద్వారా అతన్ని చంపడానికి అవకాశము ఇచ్చాడు. అంటే దేవుడు అప్పగిస్తాడు. ఇంకా 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఇవి మనకు చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో చూసుకోవడానికి, కానీ కొన్ని స్ట్రైట్గా చూస్తున్నాం. 16:10 267వ పేజీ. అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవానికి సెలివేయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. అంటే ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? షిమి అని అతను ఏం చేస్తున్నాడు? దావీదును శపిస్తుంటే చంపాలా మేము అని అంటుంటే అక్కడ ఉన్నవాళ్ళు లేదు లేదు దేవుడే నన్ను శపించమని అతనికి ఆజ్ఞాపించాడు కనుక దేవుడు అతన్ని నన్ను ఆజ్ఞాపించినప్పుడు మీరు ఎందుకోసం కూడా అతని మీదకి వెళ్ళొద్దండి అని చెప్పాడు. అంటే దేవుడు అనుమతి ఇచ్చాడన్న విషయం ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. ఇంకొంచెం ముందుకు పోదాం. రాజులు మొదటి గ్రంథము 20 రాజులు మొదటి గ్రంథం పేజీ నంబర్ ఎంత చెప్తా కదా 22 రాజులు మొదటి రాజులు 22వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. 22వ అధ్యాయము 29 జాగ్రత్త వినండి. మొదటి రాజులు 22వ అధ్యాయం 29 నుంచి. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోద్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు అంటే రాజవస్త్రములు ధరించుకొని ప్రవేశించమని ఆ ఆహాబు యెహోషాపాతు అని యూదా రాజుతో చెప్పాడు. యుద్ధమందు ప్రవేశించాడు ఆహాబు. ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఒక ఆయన రాజు వస్త్రాల్లో వెళ్ళాడు, ఒక ఆయన ఏమిట్లో వెళ్ళాడు? మారు వేసుకొని వెళ్ళాడు. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 మంది ఇద్దరికి అధిపతులను పిలిపించి అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఇచ్చి ఈ 31వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ చెప్తాను. రైట్. 32 ఇప్పుడు రథాధిపతులు ఎంతమంది? 32 మంది కదా. యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు ఏమని కేకలు వేశాడు అన్న విషయం వేరేతో ఉంది. ఏమని కేకలు వేశాడు? యెహోవా దేవా రక్షించు, నన్ను చంపడానికి వస్తున్నానని కేకలు వేశాడు. అంటే దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, మొరబెట్టాడు. రథాధిపతులు ఎంతమంది? 32 మంది. అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గురుతు పట్టి అతని తరుముట మానివేసిరి. ఇది కాస్త ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఇతను కూడా యుద్ధానికే కదా వచ్చాడు. ఎవరిని చంపడానికి? సిరియన్స్ సైన్యాన్ని, సిరియన్స్ రాజు మీదకి ఇతను కూడా
అహాబు పక్షాన్ని ఎక్కడికి వచ్చాడు చెప్పాలి మీరు? యుద్ధానికే వచ్చాడు. అంటే వాళ్ళని హాని చేయడానికే వచ్చాడు, వాళ్ళని కొట్టడానికే వచ్చాడు, వాళ్ళని చంపడానికే వచ్చాడు. అలాంటప్పుడు ఇతను అహాబు రాజు కాదని, ఎలాగైనా సరే మన శత్రువే అని కదా అతను చంపొచ్చు కదా, యెహోషాపాతును చంపొచ్చు కదా. ఎందుకు చంపలేదు అంటే ముందుగానే దేవుడు సిరియా రాజు చేత 32 మంది అధిపతులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీరు 32 మంది, మీ ఫోకస్ సామాన్యుల మీద కాదు, లేదా రథాధిపతుల మీద కాదు, లేదా మీరు గనుల మీద కాదు, కేవలం మీరు 32 మంది చంపాల్సింది ఎవరిని? అహాబునే చంపాలి, మిగిలిన వాళ్ళని కాదు. కనుక దేవుడు ముందుగానే యెహోషాపాతును ముట్టకూడదని దేవుడు ముందుగానే సిరియా రాజు ద్వారా ఆ 32 మందికి చెప్పాడు. లేకపోతే వీడు కూడా మన శత్రువే కదని ఒక భారం వదిలేసింటే అతని మీదకి. చూసారా, దేవుడు ప్రతి దాన్ని కూడా ఎప్పుడు ఎలా జరిగించాలో అన్నిటినీ జరిగిస్తాడు. సిరియా రాజు దగ్గర ఆ ఆజ్ఞ పొందకపోయి ఉంటే, ఎవరు కనబడితే వాళ్ళని చంపేరా అని అంటే, కనుక యెహోషాపాతును తప్పించాలంటే దేవుని చేతిలో ఉంది. ఇదొకటి నేర్చుకోవాలి. ఇకపోతే 34వ వచనం, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే. చూసారా, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను గనక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన రథసారితో తర్వాత అతను అస్తమయ్యే సమయంలో అతడు మరణించారని కింద రాయబడింది 35లో. ఇప్పుడు చెప్పండి, ఎవరో గాల్లో వదిలితే ఆ బాణమును వాడుకుంది ఎవరు? అది ఎవరిని చంపాలని? అది మారు వేషములో వచ్చిన నిన్ను చంపాలని దేవుడు నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎన్ని విద్యలు పడినా, ఎంత ఓవర్ చేసినా నిన్ను చంపడం మాత్రం దేవుడు ఖచ్చితం, విడిచిపెట్టాడు. దేవుని దృష్టిలో నీకు మరణ శాసనం రాయబడింది అంటే అది నువ్వు ఎంత సేఫ్టీలోకి వెళ్ళినా కూడా నేను చంపుతాడు, ఎంత సేఫ్టీలోకి వెళ్ళినా కూడా నేను చంపుతాడు. అది దేవునికున్న సార్వభౌమ అధికారం. అందుకే ఇతను నేను చనిపోను, మారువేషంలో ఉన్నాను, నాకేంలే అనుకున్నాడు. ఎవడో గురి చూడకుండానే వదిలాడు గాల్లోకి. అది వెళ్ళి ఎక్కడ గుచ్చుకుంది? కరెక్ట్గా కీలు, ఆ కీలు మధ్యలో రంధ్రం ఉంటుంది, ఆ ప్లేస్లో గుండెల్లోకి గుచ్చుకుంది. అస్తమయం చనిపోయాడు. ఇప్పుడు 21వ అధ్యాయం నిర్గమకాండానికి వస్తే 13వ వచనము మీరు ఇది చదవాలి. అంటే ఏ కార్యమైనా జరుగుతుంది అంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్తేరుకు కొండి తగిలినను కూడా అది యాక్సిడెంట్గానే జరిగింది. ఎలా జరిగిందిరా? ఇప్పుడు కావాల్సి వేయలేదు, కానీ దాని వెనకాల దేవుడు బుద్ధి కలిగించడానికి జరిగించాడు. ఇలా అర్థం చేసుకొని మనం భయం కలిగి ఉండాలి. వాడేం కావాల్సి ఎత్తాడా? అది కూడా అక్కడ తగులుకోకుండా ఇక్కడే తగిలించాడంటే వార్నింగ్ అని అర్థం. ఏమని అర్థము? వార్నింగ్. ప్రతిదీ మనము బుద్ధి కొలగడానికి నేర్చుకోవాలి. వార్నింగ్ అది. ఇంతటితో వదిలేశాను, ఇక ముందుకు పోతే జాగ్రత్త అని ముందే చెప్పాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి నేర్చుకోవాలి. ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని వెనకాల దేవుని హస్తం ఉంటుంది కనుక మనం దేవునికి దగ్గర అవ్వడం నేర్చుకోవాలి. ఒక ప్రమాదం, ఒక ఇది ఏదైనా సరే, నష్టం, కష్టం, దాని వెనకాల దేవుడు మనల్ని ఏదో తాకాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 13వ వచనం చూడండి. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే, అసలు చంపాలన్న ఆలోచన లేకుండా ఉన్నాడు. దైవికముగా వాని చేత ఆ హత్య జరిగినడల వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించాలి. అంటే అర్థం ఏంటి? ఆశ్రయపురము అంటారు దాన్ని. 6 ఆశ్రయపురాలు ఉంటాయి. దేవుడు అదే పనికి ఏం చేశాడంటే యాక్సిడెంటల్గా ఒకవేళ చెట్టు మీదకి ఎక్కి, ఇవన్నీ విషయాలు మీకు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము, యెహోషువ 20వ అధ్యాయం పూర్తి వివరణగా ఉంటుంది. అక్కడ యాక్సిడెంటల్గా జరిగితే ఎలా ఉంటుందో అనేది. ఒకడు చెట్టు ఎక్కి
కొడతా ఉన్నాడు, చెట్టు మీద కొమ్ము కొడతా ఉన్నాడు. పొరపాటు పడి కింద అన్నం తింటున్నాడు ఒకడు, లేకపోతే కింద చూస్తున్నాడు, గొడ్డలి వాడి చేతిలోంచి జారడమో కట్టి ఇరిగిపోవడమో అది వచ్చి తల మీద పడి వీడు చచ్చిపోతే కావాల్సిగా వాడు చంపలేదు, యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడు ఆ పైన ఉన్నవాడు ఏం చేయాలంటే వీడు చచ్చిపోతే వాడు పారిపోయి ఆశ్రయపురంలోకి వెళ్ళాలి, అంటే పోలీస్ స్టేషన్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏదైనా యాక్సిడెంట్ జరగగానే మనం వెంటనే అక్కడ వదిలేసి పోలీస్ స్టేషన్కి పారిపోతారు, అది ఆశ్రయపురం. ఒకవేళ అక్కడే ఉంటే కానీ చంపేస్తారు, అక్కడ ఉన్న మనుషులు చంపేస్తారు, ఆ ఉద్రేకంలో ఉంటారు కనుక తప్పనిసరిగా వాళ్ళు మనల్ని కొట్టి చంపేస్తారు. కనుక వెంటనే పోలీస్ స్టేషన్ పారిపోవాలి. లేదా ఆ రోజుల్లో కూడా 6 పోలీస్ స్టేషన్స్ 6 ఆశ్రయపురాలు పెట్టాడు 12 గోత్రాల్లో. అవన్నీ మీరు ద్వితీయోపదేశకాండం 19 యెహోషువ గ్రంథం 20 అధ్యాయంలో చూసుకోండి. 1వ అధ్యాయం యెహోషువ ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది, వివరంగా చదివితే అర్థమవుతాయి. ఈ ఆశ్రయపురంలోనికి యాక్సిడెంటల్గా చంపిన వాడు పారిపోవాలి, అక్కడ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత న్యాయాధిపతులు అందరూ వచ్చిన తర్వాత ఎందుకు చనిపోయాడు, కావలసిగా చంపాడా లేకపోతే ఏంటో అనేది అప్పుడు కోర్టుకి వేస్తారు. ఆశ్రయపురం నుంచి ఎక్కడికి వేస్తారు, ఆ న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొస్తారు, అతన్ని పట్టుకొని వస్తారు వాడిని కోర్టు. అక్కడ ఆశ్రయపురంలో అతనికి అన్నం పెట్టాలి, అక్కడికి వసతి ఉంటుంది, అతను ఉండడానికి అన్నీ ఉంటాయి. అంటే ఇలా యాక్సిడెంటల్గా మర్డర్ చేసిన లోపల పారిపోవచ్చు, కావలసిగా చేసినోడు కూడా లోపల పారిపోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ పారిపోయిన తర్వాత వచ్చిన తర్వాత న్యాయాధిపతుల దగ్గరికి వచ్చి వాళ్ళ కోర్టులో నిర్దోష దోష అనేది రుజువు చేయబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు దోషి అయితే వాడిని చంపేయాలి, నిర్దోషి అయితే వాడిని విడిచి ఇంటికి పంపించాలి. ఇవన్నీ మీకు ముందు రూల్స్లో నేను చెప్పిన అధ్యాయాల్లో ఉంటాయి. కనుక దేవుడు ఒక మనిషిని వాడుకోవచ్చు, ఒక పామును వాడుకోవచ్చు, ఒక కుక్కను వాడుకోవచ్చు. చూసారా, ఒక పిల్లిని వాడుకొని 3 చచ్చిపోయారంట. ఎంతమంది చనిపోయారు? కుక్క దాని కొరికింది, అది వాళ్ళని కొరికింది, అంతే. దీని వెనకాల దేవుడు ఉంటాడు. ఒక తేలు కూడా నిన్ను చంపొచ్చు. దేవుని ఆజ్ఞ లేకుండా ఇక్కడ 50 పాములు తిరుగుతున్నా కూడా నువ్వు తొక్కుకుంటూ పోయినా కూడా అదేం చేయవు. ఇది నిజం, సత్యం. అందుకే నిత్యము దేవుని మన నోట్లో స్తుతి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ దేవుడు మనల్ని తీసుకుపోడు. ఆ దేవుడు ఎలా బ్రతికించాలో ఎలా జరిగించాలో ఆయనకు తెలుసు. కనుక మనతో పని జరిగించేదాకా ఆయన విడిచిపెట్టడు. కనుక భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఈ వచనము ఈ 2వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనది.